సో హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనము హౌ డు వి ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ Kali లినక్స్ అనేది చూసినాం అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. సో వన్స్ వీ ఇన్స్టాల్ దిస్ Kali లినక్స్ సక్సెస్ఫుల్లీ, నా అవర్ అజెండా ఈస్ దట్ టు వర్క్ విత్ దిస్ Kali లినక్స్, రైట్? సో ఈ లినక్స్తో పని చేయాలంటే ఎప్పుడు కూడా మనకి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా వర్క్ చేస్తాం మనము. ఓకే. సో సిఎల్ఐ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు వర్క్, లైక్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్, యూ వాంట్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్, right? You want to do some settings. So all these things which we'll do in the command line interface. సో లినక్స్లో మనం ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కమాండ్స్ని ఏ విధంగా రన్ చేయాలనేది వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఓకే. సో ఇన్ అవర్ టుడేస్ క్లాస్ విల్ సీ సమ్ ఆఫ్ ది బేసిక్ కమాండ్స్ హౌ డు వి రన్ ఇన్సైడ్ దిస్ లినక్స్, ఖాళీ లినక్స్. సో దీంట్లో ఇది చేయాలంటే వన్స్ వి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్, మీకు చూడొచ్చు ఇక్కడ మనకి సేమ్ టాస్క్ బార్ పైన వీ కెన్ గెట్ దిస్ ఖాళీ లినక్స్ లోగో ఒకటి వస్తుంది. దీంట్లో వెళ్తే మీరు మీకు సంబంధించిన అప్లికేషన్స్ ఏం కావాలో అవన్నీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ దిస్ యూ కెన్ సీ ది బ్రౌజర్, రైట్? అండ్ వన్ మోర్ ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ టెర్మినల్. సో ఇక్కడ మీరు సర్చ్లో కూడా వచ్చేసి టెర్మినల్ అని ఇచ్చినప్పుడు యూ కెన్ సీ దిస్. అండ్ ఇక్కడి నుంచిలే మనం లినక్స్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ వీ కెన్ రన్ ఇట్, రైట్? సో ఒకసారి దీన్ని సైజ్ కొద్దిగా మీకు పెంచుతాను ఇందులో. డన్. సో వన్స్ వీ డన్ విత్ దిస్, నౌ యూ సీ హియర్. అండ్ వాట్ ఆర్ ద కమాండ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ from today's session. And inside this, I have some commands which already have listed some commands for you. And inside this, you can see some basic commands over here, right? So in this session, we'll see so how do we run these commands and what are the importance of that commands. సో ఫస్ట్లో దీంట్లో చూస్తే కనుక మనకి ls అనే కమాండ్ ఉంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ls, right? If I give this ls, right, so you can see that what all the directories which are available. మనం లినక్స్లో మనం ఫోల్డర్స్ అని విండోస్ అని అంటాం కదా, అలాగే మనకి లినక్స్లో ఏంటి డైరెక్టరీస్ అని అంటాము. సో ఏం డైరెక్టరీస్ ఉన్నాయి ఇక్కడ మనకి, రైట్? డెస్క్టాప్, డాక్యుమెంట్, డౌన్లోడ్స్, ఇవన్నీ కూడా సేమ్ మీ సిస్టమ్ విండోస్లో సి డ్రైవ్లో ఎలా ఉంటాయి, సో దీంట్లో కూడా అలాగే మనం ప్రెజెంట్ చేస్తాం. సో ఒకసారి మనం ఎల్ఎస్ అని ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ వాట్ ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్. ద సేమ్ థింగ్ మనం గ్రాఫికల్గా చూడాలంటే ఏం చేస్తాము, యూ కెన్ సీ ఆన్ ద డెస్క్టాప్. దీనిపైన మీకు ఫైల్ సిస్టమ్ అని ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఇందులోకి వెళ్తే కనుక మీకు దీంట్లో ప్రతిదీ డెస్క్టాప్ పైన ఏముంది అండ్ దీనికి సంబంధించిన సిస్టమ్స్లో ఏమున్నాయి ఇది చూడండి. ఫైల్ సిస్టమ్ అని అంటాం లినక్స్లో మనం. ఒకసారి దీంట్లోకి వెళ్తే కనుక యూ కెన్ సీ ఆల్ దీస్ డైరెక్టరీస్ ఇన్సైడ్ దిస్, రైట్? లైక్ మీరు ఏదైనా డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్, సేమ్ లైక్ విండోస్ హౌ యూ గెట్ దీస్ ఆల్ ది ఆప్షన్స్ విల్ బి గెటింగ్. సో ఇప్పుడు మన అజెండా ఏంటి? సో వాట్ ఈస్ అవర్ అజెండా? టు రన్ దిస్ బేసిక్స్ కమాండ్స్ ఇన్సైడ్ దిస్. సో దానికోసం ఫస్ట్ కమాండ్ వాట్ ఈస్ ఐమ్ సెయింగ్ ఎల్ఎస్. ఎల్ఎస్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ ఏంటంటే కనుక మనకి లిస్ట్ డైరెక్టరీ ఏదైతే దానికి సంబంధించిన డైరెక్టరీస్ ఉంటాయో ఆ ఆ మోడ్లో అవన్నీ మనకు ప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫైల్స్ ఇన్ ది కరెంట్ డైరెక్టరీ. ఎల్ఎస్ మైనస్ ఎల్ఏ అనే ఇంకొక కమాండ్ ఉంటుంది. ఒకసారి మనం ఎల్ఎస్ మైనస్ ఓకే ఎల్ఏ ఓకే హైఫన్ ఎల్ఏ అనేది ఇచ్చేస్తే మీకు చూస్తే కనుక దానికి సంబంధించిన ఆ యొక్క డైరెక్టరీస్ ఏమున్నాయి, ఆ డైరెక్టరీస్ యొక్క పర్మిషన్స్ ఏమి ఉన్నాయి, రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్, ఆ డైరెక్టరీస్ యొక్క సైజ్ ఏముంది, ఆ డైరెక్టరీస్ యొక్క స్టేటస్ అంటే అది ఎప్పుడు క్రియేట్ అయింది, ఏ టైంకి క్రియేట్ అయింది, దట్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ షోన్ ఓవర్ హియర్, రైట్? సో ఈ విధంగా మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది ప్రజెంట్ చేస్తూ ఉంది. ఇదొకటి. నెక్స్ట్ వాట్ ఇస్, ఒకవేళ మీరు ఇది క్లియర్ చేయాలనుకుంటే యూ వాంట్ టు క్లియర్ దిస్, యూ కెన్ జస్ట్ రన్ ది కమాండ్ యాజ్ క్లియర్. ఇక యూసే ఇంకో కమాండ్ వచ్చేసి మనకి యూనేమ్ అనే కమాండ్ ఉంది. సో వెన్ ఐ రన్ దిస్ కమాండ్ కాల్ యూనేమ్, సో వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ అండ్ ఇట్ ఈస్ ప్రెజెంటింగ్ దట్ which operating system that you are using, it is presenting over here. This is a Linux operating system. Like the same thing మనం ఇక్కడ pwd పీడబ్ల్యూడి అనే కమాండ్ తీసుకుంటే సో యూ కెన్ సీ హియర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. పీడబ్ల్యూడి అంటే అది ఇప్పుడు ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉందనేది ప్రజెంట్ చేస్తుంది. మనం ఇప్పుడు యూజర్లో ఉన్నాం. ఏ యూజర్లో ఉన్నామంటే ఈ ఖాళీ అనేది ఏదైతే ప్రజెంట్ చేస్తుందో ఇది యూజర్. సో ఈ ఖాళీ యూజర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఈ హోమ్ డైరెక్టరీలో ఉంది. ఈ హోమ్ డైరెక్టరీలో ఏ యూజర్ అది ఖాళీ, అది ఇది ప్రజెంట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ దీంట్లో చూస్తే కనుక మనకి ఓకే ఎంకేడిఆర్ అనే కమాండ్ ఉంది. సో వాట్ డస్ ఇట్ డూ, ఇట్ క్రియేట్స్ ది డైరెక్టరీ అనమాట.
సో ఎంకేడిఆర్ జనరల్గా మీరు విండోస్లో ఎలా ఏ విధంగా అయితే ఫోల్డర్ క్రియేట్ చేస్తారో ఇక్కడ కూడా మనం ఏంటి ఒక ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే మనం డైరెక్టరీస్ అని అంటాం. సో ఇక్కడ నేను వచ్చేసి డైరెక్టరీ నేమ్ వచ్చేసి టెస్ట్ అని ఇస్తున్నాను. నో యూ కెన్ సీ దిస్ ఎంకేడిఆర్ టెస్ట్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంతకుముందు మనం యూసిన కమాండ్ ఏదైతే ఉందో ఎల్ఎస్ అని ఏదైతే ఇచ్చినామో ఇక్కడ అది లిస్ట్ డైరెక్టరీస్ అని ఏదైతే ఇచ్చినాం కదా, ఇక్కడ మనం ఎల్ఎస్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. బట్ ఇక్కడ మనం ఏదైతే డైరెక్టరీ క్రియేట్ చేసినామో ఆ డైరెక్టరీ అనేది ఎక్కడికి వెళ్ళింది అని తెలుసుకోవడంలో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఈజీ. మనం ఒకసారి మనం ఈ డైరెక్టరీ చేంజ్ అవుదాం దేనికి, డెస్క్టాప్ పైనకి. ఆ డెస్క్టాప్ పైనకి నేను కమాండ్ లైన్లో రావాలి అని అంటే కనుక దానికి సంబంధించిన ఒక కమాండ్ ఉంటుంది, దాన్ని సిడి అని అంటున్నాం. టు నావిగేట్ బిట్వీన్ ద డిఫరెంట్ ఫోల్డర్స్. ఇంత ముందుకు మనం టెస్ట్ అనే డైరెక్టరీ చేసినాం, బట్ అది బై డిఫాల్ట్గా వేరే దగ్గరికి వెళ్ళింది. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను దాన్ని డెస్క్టాప్ మీద తీసుకొస్తాను. సో ఈ డెస్క్టాప్ మీదకి నేను వెళ్ళాలి అని అంటే కనుక సిడి స్పేస్ డెస్క్టాప్ అని కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే ఇనిషియల్గా మనం 2 లెటర్స్ ఇచ్చేసి ట్యాబ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కమాండ్ మొత్తం తీసేసుకుంటుంది. ఇక్కడ నేను డిఈ అని చెప్పేసి ట్యాబ్ యూజ్ చేస్తున్నాను, చూడండి మొత్తం ఆటోమేటిక్ వచ్చేసింది. ఎంటర్. సో వన్స్ ఐ ప్రెస్ ఎంటర్ హియర్, నౌ యూ కెన్ సీ హియర్, నౌ ఐ హ్యావ్ చేంజ్డ్ మై డైరెక్టరీ ఫ్రమ్ దిస్ ఖాళీ టు దిస్, సారీ, దీని నుంచి డిఫాల్ట్ నుంచి ఇది దేంట్లోకి డైరెక్ట్ అయింది, డెస్క్టాప్కి డైరెక్ట్ అయింది. సో ఈ డెస్క్టాప్ పైన ఇప్పుడు నేను ఏదైతే చేయాలనుకుంటున్నా, ఏది చేయాలనుకున్నాం ఇంతకుముందుకు మనము ఒక సింపుల్గా ఒక టెస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు నేను ఎంకేడిఆర్ టెస్ట్ అని ఇచ్చినాను. సో ఇప్పుడు ఈ ఎంకేడిఆర్ టెస్ట్ అని ఏదైతే ఇచ్చిందో ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది అని అంటే కనుక మీరు చూస్తే కనుక అది డెస్క్టాప్ పైన క్రియేట్ అయింది. అండ్ ఈ డైరెక్టరీ అనేది ఎంటీ డైరెక్టరీ, దీంట్లో ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేసినాను, దీంట్లో ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేసినాను, బట్ దాంట్లో అనేది ఏమీ లేదు. సో వన్స్ ఐ క్రియేట్ దిస్ డైరెక్టరీ, యూ కెన్ సీ హియర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ నావిగేట్ బిట్వీన్ ఫోల్డర్స్. ఒకవేళ నేను బయటికి, ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ హియర్, ఎంకేడిఆర్ టెస్ట్ 2 అని చెప్పేసి ఇంకొక డైరెక్టరీ ఇస్తున్నాను. రైట్, ఇప్పుడు నా దగ్గర మొత్తం ఎల్ఎస్ ఇస్తే కనుక ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయంటే కనుక మీకు చూడొచ్చు ఒక 2 డైరెక్టరీస్ ఉన్నాయి. ఇంతకుముందుకు మనం ఎల్ఎస్, ఓకే, హైఫెన్ ఎల్ఏ అని చెప్పేసి కమాండ్ ఇస్తే కనుక దానికి సంబంధించిన రీడ్ అండ్ రైట్ ఏదైతే పర్మిషన్స్ కానివ్వండి, వాటి యొక్క క్రియేషన్ ఎప్పుడు క్రియేట్ అయింది ఏంటి అనేది మనకు మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రెజెంట్ చేస్తుంది. రైట్, సో యూ కెన్ సీ ద టైమ్ ఓవర్ హియర్ అండ్ యూ కెన్ సీ వాట్ ఈస్ ద స్టేటస్ హియర్. సో వన్స్ వీఆర్ డన్ విత్ దస్, నౌ వీ నో దట్ ఓకే యూ వాంట్ టు జస్ట్ మేక్ ఇట్ క్లియర్, యూ కెన్ క్లియర్. అండ్ ఐఎమ్ యూజింగ్ వాట్ ఈస్ దట్ కమాండ్ ఎల్ఎస్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఇప్పుడు సిడి స్పేస్ టెస్ట్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు అది ఎందులోకి వెళ్తుంది అని అంటే కనుక టెస్ట్లోకి వెళ్తుంది. బట్ ఇప్పుడు నేను సిడి స్పేస్, ఓకే, డాట్ డాట్ అనే కమాండ్ ఇచ్చినాను అనుకోండి, ఇక్కడ సిడి స్పేస్ డాట్ అని అనేసి అది బయటికి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, డెస్క్టాప్ పైకి వచ్చేసింది. ఒకవేళ నేను ఇప్పుడు సిడి స్పేస్ టెస్ట్ 2లోకి వెళ్ళాలనంటే మళ్ళీ సిడి స్పేస్ టెస్ట్, ఇప్పుడు సిడి స్పేస్ టెస్ట్ 2లో ఉన్నాను. సో దాన్ని అది ఇక్కడ మనం ఏం ప్రజెంట్ చేస్తా ఉన్నాం, ఇక్కడ సిడి అనేది టు నావిగేట్ బిట్వీన్ ద ఫోల్డర్స్ అని అంటున్నాం. సిడి డాట్ డాట్ అనేది ఏం చేసినాం, ఇప్పుడు మనం కమ్అట్ అయినాం. ఎలా విధంగా కమ్అట్ అయినా, ఇప్పుడు టెస్ట్ 2లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను సిడి స్పేస్ డాట్ డాట్ అని ఇచ్చిన అనుకోండి కమాండ్, ఇప్పుడు ఆ టెస్ట్ 2లోకి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా డెస్క్టాప్ పైకి వచ్చేసినాను. రైట్, సో ఒకవేళ నేను ఈ డెస్క్టాప్ పైన ఏదైతే ఉందో టెస్ట్ 2లకి అని అంటే ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి అని అంటే కనుక ఎలా వెళ్ళాలి డైరెక్టరీలకి, ఈ టెస్ట్ 2లోకి ఎలా వెళ్ళాలి అని అంటే కనుక మళ్ళీ సిడి స్పేస్ ఇచ్చేసి దాంట్లో ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు చేయొచ్చు. ఏం చేయాలనుకుంటున్నాం ప్రస్తుతానికి, ఎగ్జాంపుల్ నేను టెస్ట్ 2లోకి వెళ్ళేసి టెస్ట్లోకి వెళ్ళేసి ఇక నేను ఈ డైరెక్టరీలోకి వెళ్ళి ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. లినక్స్లో ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం టచ్ అనే ఒక కమాండ్ ఇచ్చి మేము ఏదైతే ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, నేను వచ్చేసి ఇది ఫైల్ 1 అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ని చెక్ చేసుకోవాలంటే ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తే మీరు చూడొచ్చు అక్కడ ఫైల్ 1 అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. రైట్, ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఇది సేమ్ మీ టెస్ట్ అనే డైరెక్టరీలో క్రియేట్ అయింది. సో ఇంతకుముందుకు చూస్తే కనుక మనం ఏదైతే ఉందో 2 డైరెక్టరీస్ ఉన్నాయి, ఆ 2 డైరెక్టరీస్లో వన్ ఆఫ్ ది డైరెక్టరీలో నేను నా డేటా అనేది క్రియేట్ చేసుకున్నాను. రైట్, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు దీంట్లో మీరు ఎల్ఎస్ అని ఇస్తే కనుక ఫైల్ నేమ్ చూపించింది. ఒకవేళ మీరు ఇప్పుడు బయటకు వచ్చి సిడి స్పేస్ డాట్ డాట్ అని వెళ్ళినాను అనుకోండి, ఇప్పుడు మనం సిడి స్పేస్ టెస్ట్లోకి వెళ్ళినాను అనుకోండి, ఇక్కడ ఎల్ఎస్ ఇస్తే కనుక దీనికి సంబంధించిన డైరెక్టరీస్ ఏవైతున్నాయో టెస్ట్లో ఉంది, సారీ ఇక్కడ నేను వచ్చేసి ఏమన్నాను, సిడి స్పేస్ టెస్ట్ 2 అన్నాను. ఇది నో సచ్ డైరెక్టరీ ఫౌండ్ ఉంటుంది. దీనికోసం నేను ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ బయటికి వచ్చేసి సిడి స్పేస్ టెస్ట్ 2 అని చెప్పేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఎల్ఎస్ ఇచ్చినాను అనుకోండి, దీంట్లో ఏమీ లేదు, ఎందుకంటే నేను ఎక్కడ క్రియేట్ చేసిన అనేది సారీ టెస్ట్ 2లో నేను క్రియేట్ చేసినాను, సారీ టెస్ట్ 1లో క్రియేట్ చేసినాను. టెస్ట్ 1లో ఏం క్రియేట్ చేసినాను, ఫైల్ 1 అనేది. అది మీకు ఎక్కడ కనిపించదు,
వేరే డైరెక్టరీలో కనిపించదు. రైట్. సో ఇది ఒకటి. సో ఇప్పుడు మళ్ళీ బయటికి రావడానికి సిడి స్పేస్ డాట్ డాట్. రైట్, హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు, సిడి అయిపోయింది, సిడి స్పేస్ డాట్ డాట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి రిమూవ్ డైరెక్టరీ. ఏం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం మనం ఇప్పుడు? ఇప్పుడు ఈ టెస్ట్ టూ అనేది ఉంది కదా, రెండు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. ఓకే, డెస్క్టాప్ పైన ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి? రెండు ఫోల్డర్స్ ఉన్నాయి. కావాలంటే ఇక్కడ చూడండి, మనకి ఒకసారి చూస్తే కనుక ఇక్కడ టెస్ట్ అండ్ టెస్ట్ టూ, టూ డైరెక్టరీస్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం ఏం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం? ఓకే, సెకండ్ డైరెక్టరీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం సంబంధించి రిమూవ్ చేయాలంటే వాట్ ఈస్ ద కమాండ్ హియర్ వీఆర్ ప్రెజెంటింగ్ ఆర్ఎం. రైట్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏమంటున్నాను, ఆర్ఎం డిఐఆర్ స్పేస్ నువ్వు ఏదైతే డైరెక్టరీ రిమూవ్ చేయాలనుకుంటున్నావో ఆ డైరెక్టరీ నేమ్ టెస్ట్ టూ. నా ఇప్పుడు చూడండి, అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎల్ఎస్ అని కొట్టిన అనుకోండి, ఇక్కడ ఏమో చూడండి, టెస్ట్ అనే ఒకటే ఒక డైరెక్టరీ ఉంది. బట్ ఇంతకుముందుకు మనం చూస్తే కనుక ఎన్ని డైరెక్టరీస్ ఉండే, మనకి టూ డైరెక్టరీస్ అనేది ఉండే. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఈ టెస్ట్ అనేది ఏదైతే క్రియేట్ చేసినో ఆ డైరెక్టరీ ఉంది, ఆ డైరెక్టరీ లోపల ఫైల్ కూడా ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఆ ఫైల్ ఏదైతే మనం క్రియేట్ చేసినామో అది ఇప్పుడు సేమ్ దాన్ని కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ ఆర్ఎం స్పేస్ ఏం ఏం రిమూవ్ చేయాలనుకుంటున్నాము, ఒక డైరెక్టరీ రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఏ డైరెక్టరీ రిమూవ్ చేయాలనుకుంటున్నాము? ఇంత ముందుకు టెస్ట్ టూ డిలీట్ చేసినాం కదా, ఇప్పుడు నేను టెస్ట్ అనే డైరెక్టరీని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏముంటుంది అది? ఓకే, ఫెయిల్ టు రిమూవ్ టెస్ట్ అని చెప్పేసి. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఎంటీ డైరెక్టరీ అని చెప్తుంది. అంటే ఇది ఈ ఈ డైరెక్టరీని డిలీట్ చేయలేకపోతుంది, ఎందుకంటే దాంట్లో డేటా ఉంది కాబట్టి. రైట్. సో ఆ డేటా ఉంది కాబట్టి అది డిలీట్ చేయలేకపోతుంది. బట్ అయినా కానీ మీరు డిలీట్ చేయాలి దాన్ని. సో అది డిలీట్ చేయాలంటే దానికి సంబంధించి ఇంకొక, ఓకే, ఇక్కడ ఆర్ఎం పక్కన హైఫన్ ఆర్ అనేది మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకది? టు రిమూవ్ ఎనీ ఎంటీ డైరెక్టరీ. రైట్. సో టు డిలీట్ ఎనీ directory which contains data, which contains some file, then we have to use this command which is called as, what is it, rm, okay, hyphen r space, what is the directory name, test. Now enter. Now you see here, now I'm using ls, and you see there is no nothing over there, no directories over here. Now you can see the same thing on the desktop. Now it is completely empty over here. Right. So hope you understood about this command. Next we have something over here, remove directory తర్వాత ఆర్ఎం హైఫన్ ఆర్ ఇచ్చాం కదా. అండ్ అదేవిధంగా మనకి ఫైల్స్ అనేది ఎలా కాపీ చేయాలి, రీనేమ్ ఎలా చేయాలనేది యూ కెన్ యూస్ దిస్ సింపుల్ కమాండ్ సిపి అండ్ మూవ్. అండ్ టు రిమూవ్ దిస్ ఫైల్స్ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్ హౌ టు డిలీట్ ఫైల్స్. ఒకవేళ మీరు ఫైల్ డిలీట్ చేయాలనుకో ఏ విధంగా చేయాలి? సో లెట్ మీ క్లియర్ ఇట్. ఓకే, let me clear this and use this ls. Nothing is there. Now I know that my basic commands to create some directories and all. Now again I created something called make dir test. And if I use my ls, now you can see there is a test directory. And ఇందులో వచ్చేసి నేను ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఇంత ముందుకు మనం ఏమి ఇచ్చినాము, టచ్ స్పేస్. ఓకే, I have given this something called file. Okay, now I'm giving name as file2. And if you give this ls, now you can see that there is something called file2 అనేది ఒకటి క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయింది? డెస్క్టాప్ పైన క్రియేట్ అయింది. ఒకవేళ నేను ఆ ఫైల్2 అనేది చూడాలనుకో, సింపుల్గా మీరు చూడొచ్చు, ఇది ఫైల్2. ఇప్పుడు నేను ఏం చేసినాను, డైరెక్ట్ డెస్క్టాప్ పైన క్రియేట్ చేసినాను. ఎక్కడ క్రియేట్ చేయలేదు, టెస్ట్ అనే దాని లోపల క్రియేట్ చేయలేదు. టెస్ట్ లోపల ఏముంటుంది? ఎంటీ ఉంటుంది. సరే, ఇప్పుడు మన అజెండా ఏంటంటే ఈ ఫైల్ని రిమూవ్ చేయాలంటే వాట్ ఈస్ ద కమాండ్ ఐమ్ సేయింగ్ హియర్? To remove that file, here we are using something called, what is it, command is rm to delete the file. Now let me check it. So rm space, the name enti, okay, file2, press enter. Now you check it here on the desktop, there is nothing, okay, which is called as. ఇప్పుడు మనం చూస్తే కనుక దానిపైన అక్కడ ఈ ఫైల్2 అనే డేటా అనేది ఏదైతే ఫైల్ క్రియేట్ చేసినామో అనేది లేదు. రైట్. సో హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఏ కమాండ్ ఉంది అని అంటే కనుక, ఆల్రెడీ మనం టచ్ అనే కమాండ్ చూసినాం. ఇక్కడ టచ్ అనేది ఏం చేసింది, ఇక్కడ ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేసింది. రైట్. సో ఇప్పుడు ఈ ఈ డైరెక్టరీ క్రియేట్ చేయడం తెలుసు, ఆ డైరెక్టరీలో మనం ఒక ఫైల్ క్రియేట్ చేయడం తెలుసు. మన నెక్స్ట్ అజెండా ఏంటంటే ఈ డైరెక్టరీ క్రియేట్ చేసిన తర్వాత లెట్ మీ క్లియర్ దిస్. Let me clear this. Now what I'm trying to do here, I go here mkdir, అండ్ ఇక్కడ వచ్చేసి ఏమి ఇస్తున్నాను, నేను మళ్ళీ ఒక టెస్ట్ అనే డైరెక్టరీ ఇస్తున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంటుంది. ఓకే, లెట్ మీ గెట్ ఇన్ టు దిస్ సిడి స్పేస్ ఏమంటున్నాను, టెస్ట్. అండ్ ఓకే, సారీ, ఓకే, క్లియర్. అండ్ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ కొడితే దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు నేను టచ్ అంతోని ఇక్కడ ఫైల్2 అని ఉంది కదా, ఇప్పుడు నేను ఇంకో ఫైల్3 అని ఒక ఇది క్రియేట్ చేస్తాను. ఫైల్ క్రియేట్ చేస్తాను, ఎల్ఎస్ ఇస్తే మీకు చూడొచ్చు అందులో ఫైల్3 అని ఉంది. ఇప్పుడు అది ఓపెన్ చేయాలనుకో నేను ఇక్కడ ఇంకొక కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఆ కమాండ్ని మనం ఏమంటున్నాము, యూ కెన్ సీ యర్ విఐ.
Now, what is the purpose of this? It is a open text editor. Okay, you can, if you want to, open anything. Okay, you use here. What do you want to open? I want to open that file. Okay, what is the file name? File name వచ్చేసి ఉంది file3. So how you are opening with a command which is called as vi. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు చూడొచ్చు ఇది ఓపెన్ అయింది. ఓకే, అంటే ఒక టెక్స్ట్ ఫైల్ మీకు ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా ఓపెన్ ఉంది. మీరు కీబోర్డ్ పైన ఇన్సెట్ అనే కీ యూజ్ చేస్తే కనుక మీరు ఇక్కడ లోపట దీని లోపట అంటే ఇన్సైడ్ దిస్ వాట్ యూ వాంట్ టు ఎంటర్, యూ కెన్ ఎంటర్ హియర్. రైట్ నో ఐమ్ జస్ట్ గివింగ్ హియర్ ఓకే వెల్కమ్ టు ఎస్ఎన్ఐటి ఓకే అని ఇస్తున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దిస్ యూజ్ ఎస్కేప్. ఇక్కడ మీరు ఎస్కేప్ చూస్ చేయగానే చూడండి ఇక్కడ ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూడండి నేను ఇన్సర్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నేను ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నో ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ ఎస్ఎన్ఐటి ఓకే ట్రైనింగ్. ఓకే, ఎస్ఎన్ఐటి ట్రైనింగ్ అనేది ఏదైతే నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను ఈ ఫైల్ని ఇక్కడ చేయగలుగుతున్నాను. ఎస్కేప్ కొట్టగానే మీకు ఇక్కడ ఈ ఎడిటింగ్ అనేది వెళ్ళిపోతుంది. దెన్ ఐ కెన్ యూస్ ఆన్ ద కీబోర్డ్ కాలన్ డబ్ల్యూక్యూ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసిన అనుకోండి. ఇప్పుడు ఈ ఈ ఫైల్ లోపల ఏదైతే మనం చేంజెస్ చేసినామో అది సేవ్ అయ్యి బయటికి ఎగ్జిట్ అయిపోతుంది. రైట్, సో వన్స్ వీ డన్ ది చేంజెస్ వీ కెన్ కమ్ అవుట్ బై యూజింగ్ ఎ కమాండ్ కాల్డ్ as colon wq. Now if I use this ls, now you can see file3, but if I want to check what is the content inside that, then the command I use here cat okay what is the file name file3. Now you can see okay it displays the content inside that file what it is there. Now what is there inside that file? It is something called వెల్కమ్ టు ఎస్ఎన్ఐటి ట్రైనింగ్. సో ఇది అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంది. రైట్, సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి ఇంకా కొన్ని కమాండ్స్లో చెక్ చేస్తే కనుక ఇప్పుడు మేము చూస్తే విఐ అని చూసినాం, క్యాట్ చూసినాం, అండ్ హౌ డు వి క్లియర్ అనేది చూసినాం. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మన సిస్టమ్ ఏదైతే రన్ అవుతుంది ఓకే అంటే మిషన్ రన్ అవుతుంది, బట్ దానికి సంబంధించిన మనం జనరల్గా విండోస్లో టాస్క్ బార్ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి చూస్తాం కదా, అట్లా ఏం ప్రాసెస్ ఏం రన్ అవుతుంది, సిస్టమ్ స్టేటస్ ఏంది, ఎంత లోడ్ ఉంది అనేది. సో లినక్స్లో కూడా మనం ఆ విధంగా మనం చెక్ చేయాలంటే కనుక దానికి సంబంధించిన ఒక కమాండ్ ఉంది. ఆ కమాండే మనం ఏమంటున్నాం టాప్ అంటున్నాం. నౌ యూ కెన్ సీ ది complete status of the system which is running over here. Now you can see the CPU load, how much it is there. Okay, 3.6, this much of percentage it is there. And the utilization of memory, you can see here 5.8 అనేది. ఈ విధంగా మనం దీంట్లో ఏం చూడొచ్చు, కంప్లీట్ ఏవైతే స్టేటస్ ఆఫ్ ది సిస్టమ్ ఏం రన్ అవుతుంది ఏంటి అనేది మీరు కంప్లీట్గా ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ విచ్ ఐమ్ ట్రైంగ్ టు గివ్ ఆన్ ది కమాండ్ కాల్డ్ యాజ్ వాట్ ఈస్ ఇట్ టాప్. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఏమొస్తుంది మనకి మ్యాన్ అనే ఒక కమాండ్ వచ్చింది. యాక్చువల్లీ దీన్ని ఎందుకు యూస్ చేస్తాము అని అంటే కనుక ఇక్కడ నేను మ్యాన్ అని చెప్పేసి ఇస్తే కనుక ఏమో వాట్ మాన్యువల్ పేజ్ డూ యూ వాంట్ అని అంటుంది. రైట్, సో ఇప్పుడు దాకా మనం ఏం చెక్ చేసినాము, ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ టు మేక్ డైరెక్టరీ అని చెప్పేసి ఎంకేడిఆర్ అని ఇచ్చినాను. ఇప్పుడు దీనికి సంబంధించి నేను మ్యాన్ అని ఇచ్చినాను అనుకోండి. సో వాట్ ఇట్ ఈస్ ప్రెజెంటింగ్ హియర్ ఓకే నథింగ్ యూఆర్ గెటింగ్ హియర్, బట్ లెట్ మీ చెక్ దిస్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్ యాక్సెస్ మాన్యువల్ ఫర్ ఆల్ లైనక్స్ కమాండ్స్ అని అంటుంది. రైట్, సో ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు మ్యాన్ ఎంకే ఓకే డిఐఆర్ ఈ విధంగా ఇస్తాను. ఇప్పుడు నౌ యూ కెన్ సీ హియర్ ఎంకేడిఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ మేక్ డైరెక్టరీస్ అని చెప్తుంది. ఓకే, ఎంకేడిఆర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అనేది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు దీంట్లో ప్రజెంట్ చేస్తుంది. రైట్, సో అలాగే నేను ఇప్పుడు వచ్చేసి బయటికి రావాలంటే కనుక ఐ కెన్ యూస్ ది ఆప్షన్ క్యూ ఆన్ మై కీబోర్డ్. సో ఐ జస్ట్ క్విట్ ఫ్రమ్ దిస్. రైట్, ఈ విధంగా మనం మ్యాన్ అనే కమాండ్ని చూసినాం. నెక్స్ట్ వచ్చేసి కమాండ్స్ ఏమున్నాయి దీంట్లో డబ్ల్యూగేట్ అని ఉంది. సో ఈ డబ్ల్యూగేట్ అనేది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డబ్ల్యూగేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి ఏం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గెట్ సంథింగ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఓకే, ఏం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, సంథింగ్ ఐ వాంట్ టు గెట్ డౌన్లోడ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. సో ఎగ్జాంపుల్ లెట్ మీ సీ హియర్ ఐ సే సమ్ ఆఫ్ ది అప్లికేషన్ లైక్ ఐ వాంట్ టు డౌన్లోడ్ సంథింగ్ కాల్డ్ డౌన్లోడ్ ఓకే టామ్ క్యాట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో వన్ ఆఫ్ ది అప్లికేషన్ విచ్ ఐమ్ ట్రైంగ్ టు డౌన్లోడ్ వాట్ ఇస్ ఇట్ Tomcat. So when I want to download this, I want to get into this Tomcat official website, and from this official website, I want to go and download this Tomcat 9 version. And ఈ 9 versionలో ఇప్పుడు వచ్చేసి నాకు లినక్స్లో వి యూస్ ది స్టార్ డాట్ జీజెడ్ అనేది. సో లెట్ మీ కాపీ దట్ పర్టిక్యులర్ tar dot gz, and now once I've copied that, let me come here and try to put over here. Right, so let me paste this over here, and now you can see here wget అనే కమాండ్ ఇచ్చి ఇప్పుడు మనం ఆ యూఆర్ఎల్ ఇచ్చినాము. వన్స్ ఐ గివ్ ద యూఆర్ఎల్ అండ్ ప్రెస్ ఎంటర్, నౌ ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు దిస్, and this will be get downloaded into my machine. So what is that command I'm using here? Wget.
సో డూప్లికేట్ ఎందుకు యూజ్ చేసినాం ఇక్కడ మనం డౌన్లోడ్ ఫైల్స్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. అంటే ఇప్పుడు ఏ ఫైల్స్ అనేది మనం డౌన్లోడ్ చేసినాము అని అంటే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ టామ్ క్యాట్ అనే ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో దాని అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసినాం. రైట్. సో ఆ విధంగా మనం ఏమంటున్నాం ఇక్కడ నేను ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తే ఇంతకుముందు చూసినాం కదా మనం డైరెక్టరీస్ అనేది క్రియేట్ చేసినాం, ప్లస్ ఇంకోటి ఏం చేసినాము ఫైల్స్ అనేది క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ ద్వారా మనం ఇంకోటి ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ అపాచీ హైఫన్ టామ్ క్యాట్ అనే ఒక డైరెక్ట్ ఒక జిప్ ఫైల్ అనేది టార్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయింది. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని కూడా ఇది రిప్రజెంట్ చేస్తూ ఉంది. రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వై వీ యూజ్ దిస్ డూప్లికేట్. సో దీన్ని ఇంకా ఏ విధంగా ఏమంటారు ఇన్స్టాల్ చేయాలి ఏందనేది దట్ ఇస్ ద సెకండరీ థింగ్, బట్ మై అజెండా ఈస్ నౌ జస్ట్ టు ప్రెజెంట్ యూ వాట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ దిస్ డూప్లికేట్. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడ కమాండ్ చూస్తే కనుక హూ, ఓకే, WHOAMI అనే ఒక కమాండ్ ఉంది. ఇఫ్ యూ యూస్ దిస్ నౌ యూ కెన్ సీ వాట్ ఇట్ ఈస్ ప్రెజెంటింగ్ ఇస్ ప్రెజెంటింగ్ సంథింగ్ అబౌట్ ఖాళీ. ఖాళీ అనేది ఏంటంటే ఈ సిస్టమ్ యొక్క యూజర్ అనమాట. రైట్. సో అంటే ఈ హూ ఏమై అనేది కమాండ్ అనేది ఏం యూజ్ చేస్తుంది ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ కరెంట్ యూజర్ ఎవరు రన్ అవుతుంది అనేది ఆస్పెక్ట్స్లో మనం ఇట్లా చెక్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఒకసారి నేను వేరే యూజర్కి లాగిన్ కావాలంటే కనుక ఒక కమాండ్ యూజ్ చేస్తాను. ఆ కమాండ్ ఏంటంటే సూడో ఎస్యు అనే ఒక కమాండ్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. సో ఈ సూడో ఎస్యు అనేది ఏంటంటే నాకు ఈ సిస్టంలో రూట్ యూజర్కి డైరెక్ట్ చేస్తుంది అది. అది బై డిఫాల్ట్గా ఈ రూట్ యూజర్ అనేది మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే వస్తుంది. అదే మెయిన్ మన సిస్టంలో మన విండోస్లో అడ్మినిస్ట్రేటర్ ఎలా అంటామో లినక్స్లో కూడా అలాగే అనమాట. సో ఇప్పుడు ఈ ఖాళీ అనే ఏదైతే సూడో పాస్వర్డ్ ఫర్ ఖాళీ అనేది ఆ యొక్క యూజర్. సో ఆ యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసి ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది ఎక్కడ డైరెక్టర్ అయిందంటే రూట్ డైరెక్టరీలోకి డైరెక్టర్ అయింది. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి WHOAMI అనే కమాండ్ ఇస్తే కనుక ఇప్పుడు నేను ఏ యూజర్లో ఉన్నానని చెప్తే కనుక అది ఏం చెప్తుంది అంటే రూట్ యూజర్లో ఉన్నానని చెప్తా ఉంది. సో దిస్ ఈజ్ వాట్ విచ్ ఐమ్ ట్రైన్ టు పుట్ యూ. రైట్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఎస్యు మళ్ళీ ఖాళీ అని ఇచ్చినాను అనుకోండి, ఇప్పుడు ఏ యూజర్కి డైరెక్ట్ అయినాను ఖాళీ అనే యూజర్కి డైరెక్ట్ అయినాను. ఇప్పుడు నేను వచ్చేసి మనం యూజ్ చేసిన ఇంతకుముందు కమాండ్ వచ్చేసి ఏమి ఇచ్చినాము, ఓకే, వాట్ హ్యావ్ గివెన్ WHOAMI అనే కమాండ్ ఇస్తే కనుక ఇప్పుడు మీరు చూడండి ఖాళీ అనే యూజర్ని ప్రజెంట్ చేస్తుంది. సో హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ వాట్ ఐమ్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ వాట్ ఈస్ ఇట్ హూ ఏఎంఐ అనేది కమాండ్ ద్వారా. నెక్స్ట్ దీంట్లో ఇంకొక కమాండ్ లినక్స్లో మనం చూడాల్సింది ఏంటంటే డిఎఫ్ అనే కమాండ్. సో ఇది అనేది ఏం చెప్తుంది అని అంటే కనుక ఇట్స్ డిస్ప్లేస్ యూ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ డిస్క్ ఫైల్ అండ్ యూసేజ్ అనమాట. రైట్. సో లెట్ మీ రన్ దిస్. ఇప్పుడు డిఎఫ్ అనే ఒక కమాండ్ని రన్ చేస్తే కనుక దీంట్లో నీ యొక్క ఫైల్ సిస్టమ్ దానికి సంబంధించిన ఏవైతే ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన యూసేజ్ ఎంత ఉంది, ఓకే, మొత్తం ఎంత అవైలబుల్ ఉంది, అందులో ఎంత యూస్ చేసినాం యూ కెన్ సీ దట్. సో దీంట్లో ఇంత ఉంది, దాంట్లో ఏం యూస్ చేయలేదు, దీంట్లో ఇంత ఉంది, దీంట్లో ఇంత 1% యూస్ చేసినాం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా మనకి దేంట్లో ఈ యొక్క డిఎఫ్ అనే కమాండ్ ద్వారా వీ కెన్ నో ఇట్. రైట్. సో ఇఫ్ యూ వాంట్ చెక్ సంథింగ్ కాల్డ్ ఐపీ అడ్రస్ ఫర్ యర్ కంప్యూటర్, ఎలా చెక్ చేస్తాం మనము మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అంటే ఏంటి అవన్నీ సెకండరీ, బట్ యాజ్ ఆఫ్ నో మన అజెండా ఏంటంటే ఈ సిస్టమ్ యొక్క అడ్రస్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి సిస్టమ్ యొక్క అడ్రస్, దానికి సంబంధించిన కమాండ్ ఇక్కడ ఏమంటున్నాం మనం, ఓకే, వాట్ ఈస్ దట్ విచ్ ఐమ్ గివింగ్ హియర్, చెక్ ఐపీ అడ్రస్ ఐపీ యాడ్ అనే కమాండ్. సో వాట్ ఐమ్ గివింగ్ హియర్ జస్ట్ సింప్లీ ఐఎమ్ గివింగ్ ఐపీ యాడ్ అనే కమాండ్ ఇస్తే కనుక ఇప్పుడు నేను ఏం చూడొచ్చు అని అంటే కనుక ఇది నా సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్. How much it is? 192.168.0.15. So this is my IP address to know. Okay, and the command which I'm using to check this is what is it? IP add in a command. Now just now we check this. What is that command? SU అంటే ఒక వేరే యూజర్కి లాగిన్ అవ్వాలంటే మనం ఏ విధంగా కావాలనేది మనం ఇది చూసినాం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఈకో అండ్ ఇది ఒక స్క్రిప్ట్ అనమాట. ఇది మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఒక డైరెక్టరీలోకి వెళ్ళి ఈ విధంగా చేస్తే ఈ సంబంధించిన ఫోల్డర్లో వెళ్ళి ఈ సంబంధించిన ఒక HTML ఫైల్ క్రియేట్ అయ్యి దాంట్లో డేటా అనేది రిప్రజెంట్ చేస్తుంది. రైట్. అండ్ ఇందులో ఇంకా కొన్ని కమాండ్స్లో మనం చూస్తే కనుక ఏపీ అప్డేట్ అండ్ ఏపీ అప్గ్రేడ్, ఏపీటీ అప్డేట్ అండ్ ఏపీటీ అప్గ్రేడ్ అనే కమాండ్స్ ఉన్నాయి. సో దీంట్లో మీరు చూస్తే ఏపీటీ అనే అప్డేట్ అనే ఎప్పుడైతే నేను ఇచ్చానో అప్డేట్, ఓకే, యూస్ చేస్తాను. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ ఏముంటుంది కుడ్ నాట్ ఓపెన్ సో అండ్ సో ఇది పర్మిషన్ డినైడ్ అని ఉంటుంది. దీనికి సంబంధించిన ఏం కావాలంటే రూట్ యూజర్తోని దానికి సంబంధించిన పర్మిషన్ కావాలి. సో ఆ విధంగా నేను వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తాను, సూడో అని చెప్పేసి ఏపీటీ అని చెప్పేసి ఏపీటీ అప్డేట్ అని ఇస్తే దానికి సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉందో
సో ఐఎమ్ గివింగ్ దిస్ నౌ ఇట్ ఈస్ చెకింగ్ సి ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్. అండ్ ఏవైతే మనకి అప్డేట్స్ ఉన్నాయో, ఇన్ని అప్డేట్స్ ఉన్నాయి, 918 ప్యాకేజెస్ కెన్ బి గెట్ అప్గ్రేడెడ్ అని చెప్తా ఉంది. ఒకవేళ మీరు ఇది కావాలనుకుంటే కనుక ఏం చేయొచ్చు అని అంటే ఇవన్నిటిని మీరు అప్గ్రేడ్ చేయొచ్చు. అది అప్గ్రేడ్ చేయాలంటే వారు నెక్స్ట్ కమాండ్ యూజ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఏ అప్డేట్ అనే ప్లేస్లో ఏం చేయాల్సి వస్తుంది అని అంటే అప్గ్రేడ్ అనే కమాండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది చేయడానికి కొద్ది టైం పడుతుంది, బట్ రైట్ నో ఐమ్ యూజింగ్ ఇఫ్ రిక్వైర్డ్. మీకు మీ యొక్క లినక్స్లో ఉండే ఒక ఏమన్నా అప్లికేషన్స్ కానీ సర్వీసెస్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీరు యూజ్ చేయాల్సిన కమాండ్స్ వచ్చేసి ఏం యూజ్ చేస్తారు అని అంటే కనుక, నౌ యూ హోప్ యూ అండర్స్టూడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ అప్గ్రేడ్స్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ లినక్స్ ఫైల్స్ గురించి మనం తెలుసుకుందాం. అది నెక్స్ట్ వీడియోలో విల్ సీ అబౌట్ దాట్. థ్యాంక్ యూ ఆల్.